హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఓకే, చిన్న వీడియో కాకపోతే 2026 ఇప్పటి వరకు అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ ని ఈ వీడియోలో కవర్ చేద్దాం, సరేనా? 2024-2025 సీజన్ గాను పాలి ఉమ్రిగర్ అవార్డ్ 2026 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, పాలి ఉమ్రిగర్ అవార్డ్ 2000 బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఫర్ ద 2024-25 సీజన్. చూడండి, 2026 పాలి ఉమ్రిగర్ అవార్డు ఎవరికి దక్కిందంటే ఆన్సర్ సి శుభ్మన్ గిల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్టార్ మార్క్ పెట్టుకోండి. శుభ్మన్ గిల్. చూడండి, మార్చి 15, 2026 జరిగిన నమన్ బీసీసీఐ నమన్స్ అవార్డ్స్ వేడుకలో శుభ్మన్ గిల్ 2024-25 సీజన్ గాను ప్రతిష్టాత్మకమైన పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు. ఓకేనా, ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అనమాట పురుషుల విభాగంలో. అయితే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగంలో ఎవరికి దక్కింది అంటే స్మృతి మందానాకి. ఓకేనా, స్మృతి మందాన ఈ అవార్డు అందుకోవడం ఈవిడికి 5th టైం అనమాట. ఓకేనా, స్మృతి మందానకి 5th టైం. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్నోసారి అంటే 5వసారి. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చి భారత క్రికెటర్ విశేష కృషి చేసిన గాను రాహుల్ ద్రావిడ్. ఓకేనా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి దక్కిందంటే రాహుల్ ద్రావిడ్, రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెటర్ దిగ్గజం మితాలి రాజ్కి. ఓకేనా, మితాలి చూడండి పూర్వం కెప్టెన్. ఓకేనా, ఇండియా టీంకి మహిళా టీంకి మాజీ కెప్టెన్. కే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో అందుకున్నారు, సరేనా? ఉత్తమ ఆరోగ్య బెస్ట్ డివిడెండ్ అవార్డు ఎవరికి దక్కిందంటే యశస్వి జైస్వాల్కి. మహిళల విభాగంలో శ్రేయాంక పాటిల్కి ఉత్తమ ఆరోగ్య ఆటగాళ్ళగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ 2025-26 క్రికెట్ టోర్నమెంట్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఇరానీ కప్ 2025-26 క్రికెట్ టోర్నమెంట్ ని ఏ జట్టు గెలుచుకుంది అంటే ఆన్సర్ సి విదర్భ జట్టు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, విదర్భ జట్టు. చూడండి, ఫైనల్లో రెస్ట్ ఆఫ్ ఇండియాను జట్టును 93 పరుగులతో ఓడించి ఈ విజయాన్ని సాధించింది. ఓకేనా, ఫైనల్లో దీనిపై ఎవరు ఓడిపోయారంటే రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇరానీ కప్ 25-26 ఎవరు విన్ అయ్యారంటే ఆన్సర్ సి విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో 400 సింగిల్స్ మ్యాచ్లు గెలిచిన ప్రపంచంలోని మొదటి ఆటగాడు ఎవరు? చూడండి, రికార్డుని సాధించాడు ఇటీవల. ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ డి నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో ఏటీపీ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో, సరేనా, డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 20లోకి ప్రవేశించిన రెండవ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? చూడండి, టాప్ 20. ఓకేనా, మెన్స్ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టెన్నిస్ లో ఎవరు అంటే ఆన్సర్ ఏ యూకీ బాంబ్రే. చూడండి, రోహన్ బోపన్న తర్వాత ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 20లో చోటు సంపాదించిన మొదటి భారతీయ పురుష క్రీడాకారుడుగా నిలిచారు. ఓకేనా, మొదటి భారతీయ ప్లేయర్ గా ఇతను నిలిచారు, యూకీ బాంబ్రే. ఆన్సర్ ఏ యూకీ బాంబ్రే. నెక్స్ట్ క్వశ్చన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి స్మృతి మందన. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ లో జార్జ్ రస్సెల్ విజయం సాధించారు. ఓకేనా, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ విన్నర్ గా ఎవరు నిలిచారు? జార్జ్ రస్సెల్. అదే రేస్ లో 2వ స్థానంలో నిలిచిన మెర్సిడీస్ డ్రైవర్ ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ జార్జ్ రస్సెల్ అనేది విన్ అయ్యారు. ఓకేనా, ఈ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ లో. ఓకేనా, అయితే సెకండ్ ప్లేస్ ఎవరు అంటే ఆన్సర్ బి కిమి ఆంటోనిల్లే. చూడండి, 19 years లో బాగా రికార్డ్ ఈ విజయం సెకండ్ ప్లేస్ లో నిలిచారు, బాగా వార్తలు నిలిచారు ఇతను, కిమి ఆంటోనిల్లే. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2020 విజేతగా ఏ దేశం నిలిచింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 విజేతగా ఏ దేశం నిలిచిందంటే అందరికి తెలిసిందే, ఆన్సర్ ఏ ఇండియా. మొత్తం పార్టిసిపేట్ చేసిన దేశాలు అంటే మొత్తం 20, రన్నర్అప్ వచ్చి న్యూజిలాండ్, మొత్తం మ్యాచ్ వచ్చి 55. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, థాయిలాండ్ మాస్టర్స్ 2026, థాయిలాండ్ మాస్టర్స్ 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ సూపర్ 300 లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, వరల్డ్ టూర్ సూపర్ 300 లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? థాయిలాండ్ మాస్టర్ 2026, ఆన్సర్ బి దేవికా సిహా. అలానే పురుషుల సింగిల్స్ లో విజేత ఎవరు అంటే మొహమ్మద్ జాకీ ఉబైదుల్లా, ఇండోనేషియా. అయితే వేదిక వచ్చి బ్యాంకాక్, థాయిలాండ్. ఓకేనా, ఎడిషన్ వచ్చి 9th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి మందన్న రికార్డ్ స్థాయిలో ఎన్నోసారి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగంలో 2026 అవార్డును అందుకున్నారు? చూడండి, స్మృతి మందన్న రికార్డ్ స్థాయిలో ఎన్నోసారి ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెట్ అవార్డు అందుకున్నారు అంటే ఆన్సర్ సి 5వసారి. డిస్కస్ చేసాం. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చి రాహుల్ ద్రావిడ్కి దక్కింది, రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెట్ దిగ్గజం మితాలి రాజ్కి.
సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో అందుకున్నారు. అయితే ఉత్తమ ఆరంగేట్రం పురుషుల విభాగంలో యశస్వి జైస్వాల్, మహిళల విభాగంలో శ్రేయాంక పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే చూడండి, ఆన్సర్ సి జార్జ్ రస్సెల్. సెకండ్ ప్లేస్ వచ్చి కిమి ఆంటోనెల్లి, ఫస్ట్ ప్లేస్ వచ్చి జార్జ్ రస్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 చైనా గ్రాండ్ ప్రిక్స్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచిన 19 ఏళ్ల యువ డ్రైవర్ ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా వార్తలు నిలిచారు. హూ ఈస్ ద 19th year old డ్రైవర్ హూ వన్ ద 2026 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్? ఆన్సర్ బి కిమి ఆంటోనెల్లి. చూడండి, చైనా గ్రాండ్ ప్రిక్స్ 2026 మొదటి స్థానం కిమో ఆంటోనెల్లి. 19 ఏళ్ల 202 రోజుల వయసులో ఈ విజయం సాధించారు. అతి చిన్న వయసులో ఈ రికార్డ్ సాధించారు. రెండో స్థానం వచ్చి జార్జ్ రస్సెల్, మెర్సిడీస్. మూడో స్థానం లూయిస్ హామిల్టన్. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. జార్జ్ రస్సెల్ యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ దేశస్థుడు. ఓకేనా, అయితే ఇతను బ్రిటన్ ఫార్ములా 1 డ్రైవర్ అనమాట. ప్రస్తుతం మెర్సిడీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిమి ఆంటోనెల్లి ఇటలీ దేశస్థుడు ఇతను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2026 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. వేదిక హోస్ట్ సిటీ ముంబై మరియు వడోదర. ఎడిషన్ వచ్చి 4th ఎడిషన్. ఇది రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్స్. రన్నర్ అప్ వచ్చి సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్. విజయ్ జట్టు స్మృతి మందన. విజయ్ జట్టు కెప్టెన్ ఎవరంటే స్మృతి మందన. ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా స్మృతి మందన, మొత్తం 377 పరుగులు. అంటే పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరంటే సోఫీ డివైన్, గుజరాత్ జైంట్స్, మొత్తం 17 వికెట్లు. సోఫీ డివైన్ వచ్చి న్యూజిలాండ్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 2025-2026 విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? రంజీ ట్రోఫీ హూ వన్ ద రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ టైం అనేది ఈ రికార్డ్ సాధించింది జమ్మూ కాశ్మీర్. ఈ టైటిల్ గెలుచుకుంది జమ్మూ కాశ్మీర్. చూడండి, జమ్మూ కాశ్మీర్ 67 ఏళ్ళు ఇది మొదటిసారి ఫస్ట్ టైటిల్. రన్నర్ వచ్చి కర్ణాటక. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అకీబ్ నబీ. జమ్మూ కాశ్మీర్ అకీబ్ నబీ మొత్తం 60 వికెట్లతో. ఎడిషన్ వచ్చి 91th ఎడిషన్ ఇది. ఓకేనా, 91th ఎడిషన్. రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. ఎప్పుడంటే 2024-25. గత సీజన్ విన్నర్ ఎవరంటే విదర్భ. ఇప్పుడు వచ్చి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓడిఐ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026. ఓడిఐ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఏ ఇండియా. ఆన్సర్ ఏ ఇండియా. బాంబేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 6వసారి రికార్డ్ సాధించింది. 6వసారి 100 పరుగుల తేడాతో విజయం ఇంగ్లాండ్ ఓడించింది. 6వసారి ఈ ట్రోఫీ కైవసం చేసుకుంది అండర్-19 వరల్డ్ కప్. చూడండి, మా ఇంపార్టెంట్ డేటా ఇంకా ఆతిథ్య దేశం వచ్చి నమీబియా మరియు జింబాబ్వే. భారత్ జట్టు కెప్టెన్ ఎవరంటే ఆయుష్ మాత్రే. ఎడిషన్ వచ్చి 16th ఎడిషన్ ఇది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చి వైభవ్ సూర్యవంశీ, మొత్తం 439 పరుగులు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వైభవ్ సూర్యవంశీనే, మొత్తం 175 పరుగులతో. నెక్స్ట్ క్వశ్చన్, బెంగళూరులో జరిగిన 44వ జూనియర్ నేషనల్ కో ఛాంపియన్షిప్ 2026. జూనియర్ నేషనల్ కో ఛాంపియన్షిప్ 2026 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఏ కర్ణాటక జట్టు. చూడండి, ఇంపార్టెంట్ డేటా. విజేత కర్ణాటక. పురుషుల విభాగంలో రన్నర్ అప్ వచ్చి మహారాష్ట్ర. అదే మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు ఒడిశాను ఓడించి ఈ టైటిల్ గెలుచుకుంది. ఓకేనా, విజేతగా ఎవరు నిలిచారంటే మహిళల విభాగంలో మహారాష్ట్ర, అలా పురుషుల విభాగంలో కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? మెడల్ టేబుల్ అట్ ద ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026. ఆన్సర్ ఏ కర్ణాటక జట్టు. చూడండి, ఇంపార్టెంట్ డేటా. కర్ణాటక ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 లో ఛాంపియన్ గా నిలిచింది. వేదిక వచ్చి గోగ్లా బీచ్, డయ్యూ. ఇది ఎన్నో సంస్కరణ అంటే రెండవది. ఇది ఎడిషన్ వచ్చి రెండవది. మస్కట్ వచ్చి శుభంకర్ వచ్చి పర్ల్, ఒక శక్తివంతమైన డాల్ఫిన్. పర్ల్ ఒక వైబ్రెంట్ డాల్ఫిన్. చూడండి, కర్ణాటక అనేది మొదటి ప్లేస్ నిలిచింది, మొత్తం 11 మెడల్స్ తో. తమిళనాడు సెకండ్ ప్లేస్ నిలిచింది, మొత్తం 8 మెడల్స్ తో. మణిపూర్ థర్డ్ ప్లేస్ నిలిచింది, మొత్తం 7 మెడల్స్ తో. నెక్స్ట్ క్వశ్చన్, 69th నేషనల్ స్కూల్ గేమ్స్ 69వ జాతీయ పాఠశాల క్రీడల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? 69th నేషనల్ స్కూల్ గేమ్స్ లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందంటే ఆన్సర్ డి మహారాష్ట్ర అనేది అగ్రస్థానంలో నిలిచింది. చూడండి, 69వ జాతీయ పాఠశాల క్రీడలు మహారాష్ట్ర ఓవరాల్ గా ఛాంపియన్ గా నిలిచింది. మహారాష్ట్ర మొత్తం 343 పథకాలతో ఫస్ట్ ప్లేస్ నిలిచింది. హర్యానా వచ్చి 222 పథకాలతో సెకండ్ ప్లేస్. సిబిఎస్ఈ మొత్తం 182 పథకాలతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ 2025-26 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? సంతోష్ ట్రోఫీ 2025-26 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది అంటే ఆన్సర్ ఏ సర్వీసెస్ జట్టు. చూడండి, ఇంపార్టెంట్ డేటా. అస్సాంలోని దఖుఖానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సర్వీసెస్ జట్టు కేరళను 1-0తో ఓడించి సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. సర్వీసెస్ జట్టుకు ఇది 8వ సంతోష్ ట్రోఫీ టైటిల్. 8వ సంతోష్ ట్రోఫీ టైటిల్ సర్వీసెస్ జట్టుకు. 79వ సంతోష్ ట్రోఫీ 2025-26 అస్సాంలో నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించబడింది అంటే అస్సాంలో నిర్వహించబడింది.
నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో వరుసగా మూడవసారి అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? చూడండి ఆన్సర్ బి ఇండియన్ ఆర్మీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇండియన్ ఆర్మీ. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ముగింపు వేదిక ఈ క్రీడలు జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్ లో ముగిశాయి. ముగింపు వేదిక ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ లో. ఇందులో భారత సైన్యం వరుసగా మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఎడిషన్ వచ్చి 6th ఎడిషన్ ఇది. మస్కట్ వచ్చి షినియే మంచు చిత్త. అయితే భారత సైన్యం మొత్తం 23 పథకాలతో 9 స్వర్ణాలు 6 రజత 8 కాంస్య పథకాలతో ఫస్ట్ ప్లేస్ నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ వచ్చి సెకండ్ ప్లేస్ నిలిచింది మొత్తం 14 పథకాలతో. అలానే హర్యానా థర్డ్ ప్లేస్ నిలిచింది మొత్తం 7 పథకాలతో. నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ 2026లో భారతదేశం 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు? 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారంటే ఆన్సర్ బి మయాంక్ చక్రవర్తి. చూడండి ఇతను అస్సాంకి చెందిన క్రీడాకారుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? మహిళల సింగిల్స్ టైటిల్ ఆన్సర్ సి ఎలినా రైబాకినా. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మహిళల సింగిల్ కజకిస్తాన్ కి చెందిన ఎలినా రైబాకినా కజకిస్తాన్ దేశస్తురాలు. ఓకేనా. ఫైనల్ నెంబర్ 1 ఆరీనా సబ్లెంకాను ఓడించింది. ఓకేనా, ఆరీనా సబ్లెంకాను. మహిళల డబుల్స్ లో ఎవరు గెలుచుకున్నారు అంటే ఎలిస్ మ్యాటెన్స్ బెల్జియం మరియు జాంగ్ షువాయ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? మెన్స్ సింగిల్ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి కార్లస్ అల్కరాజ్. నవోకా జకోవిచ్ పై. ఓకేనా, నవోకా జకోవిచ్ పై కార్లస్ అల్కరాజ్ అనేది విజయం సాధించాడు. చూడండి ఇంపార్టెంట్ డేటా. పురుషుల సింగిల్స్ విజేత కార్లస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. రన్నరప్ వచ్చి నోవాక్ జకోవిచ్. కార్లోస్ అల్కరాజ్ చూడండి ఈ విజయంతో అల్కరాజ్ తన కెరీర్ లో గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి చిన్న వయసులో రికార్డు సాధించాడు. అయితే మహిళల సింగిల్స్ విజేత ఎవరంటే ఎలినా రైబాకినా. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, కజకిస్తాన్ దేశస్తురాలు. రన్నరప్ వచ్చి ఆరీనా సబ్లెంకా. మహిళల డబుల్స్ కూడా డిస్కస్ చేస్తాం, ఎలినా మ్యాటెన్స్ మరియు జాంగ్ షువాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 ఆసియన్ రైఫిల్స్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మొత్తం 94 మెడల్స్ గెలుచుకొని మొదటి ప్లేస్ లో నిలిచింది. స్వర్ణం వచ్చి 51, రజతం సిల్వర్ వచ్చి 23, బ్రాంజ్ 20. అలానే సీనియర్ విభాగం సీనియర్ రైఫిల్ మరియు పిస్టల్ పోటీల్లో భారత్ 33 పథకాలతో సాధించింది. ఎన్ని పథకాలు అంటే 33 పథకాలు. అలానే వేదిక డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ 2026 ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ డి మాగ్నస్ కార్ల్సన్. చూడండి రన్నరప్ వచ్చి పాబియానో కరువానా అమెరికా. చూడండి మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్థుడు. వేదిక వెయిసెన్ హౌస్ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశం నిర్వహించనుంది? వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ని ఏ దేశం నిర్వహించనుంది అంటే ఆన్సర్ ఏ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశంలో జరగనుంది? చూడండి ఆన్సర్ ఏ ఇండియా. ఆన్సర్ ఏ ఇండియాలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 అనేది జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 మిలన్ కాటినా వింటర్ ఒలింపిక్స్ లో పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? మిలన్ కాటినా వింటర్ ఒలింపిక్స్ లో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది అంటే ఆన్సర్ బి నార్వే. నెక్స్ట్ క్వశ్చన్ 72వ మహిళల సీనియర్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ గెలుచుకున్న రాష్ట్రం లేదా జట్టు ఏది? 72 అండ్ ఉమెన్స్ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026. చూడండి ఆన్సర్ సి హర్యానా. చూడండి ఇంపార్టెంట్ డేటా. విన్నర్ వచ్చి హర్యానా, రన్నరప్ వచ్చి ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? విజయ్ హజారే ట్రోఫీ ఆన్సర్ సి విదర్భ. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. విన్నర్ వచ్చి విదర్భ. ఓకేనా. ఫైనల్లో సౌరాష్ట్రపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓకేనా. మొట్టమొదటి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుందనమాట విదర్భ. అయితే రన్నరప్ వచ్చి సౌరాష్ట్ర. ఫైనల్ విన్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి అదర్వట్ ఐడే. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ మొక్కడే. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు హాకీ ఇండియా 2026 టైటిల్ ను గెలుచుకుంది? హాకీ ఇండియా 2026 టైటిల్ ను గెలుచుకుంది. ఆన్సర్ సి కళింగ లాన్సర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ జనవరి 2026లో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి లిన్ చున్యి. ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఈ టోర్నమెంట్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడింది. పురుషుల సింగిల్స్ వచ్చి లిన్ చున్యి, చైనీస్ దేశస్థుడు లిన్ చున్యి. మహిళల సింగిల్స్ వచ్చి యాన్సే యంగ్, సౌత్ కొరియా. అయితే పురుషుల డబుల్స్ లియాంగ్ వీకింగ్ మరియు వాంగ్ చాంగ్. మహిళల డబుల్స్ వచ్చి లియా షెంగ్బు మరియు టౌర్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు
ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 టైటిల్ను గెలుచుకుంది. ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 ఆన్సర్ ఏ హర్యానా థండర్స్. చూడండి, విజేత హర్యానా థండర్స్ జట్టు ఫైనల్లో ఢిల్లీ దంగల్స్ పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చి తురాన్ బైరమో, ఢిల్లీ దంగల్స్ వారియర్స్ తురాన్ బైరమో. అలానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి నేహా సంగ్వాన్, హర్యానా థండర్స్ నేహా సంగ్వాన్. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగాయి ఈ పోటీలు. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 విజేత ఎవరు? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఆన్సర్ సి జార్ఖండ్. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. విన్నర్ వచ్చి జార్ఖండ్, వీరికి ఇది ఫస్ట్ టైటిల్ అనమాట. అలానే రన్నర్ అప్ వచ్చి హర్యానా. ఎడిషన్ వచ్చి 18th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం SAFF అండర్-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను గెలుచుకుంది? అండర్-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 SAF. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి ఇండియా. లాస్ట్ క్వశ్చన్, ఢిల్లీ ఓపెన్ 2026 ATP ఛాలెంజర్ టూర్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఢిల్లీ ఓపెన్ 2026 ATP ఛాలెంజర్ ఆన్సర్ సి స్టెఫానోస్ సాకెర్లడిస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. గ్రీస్ చెందిన స్టెఫానోస్ సాకెర్లడిస్ గ్రేట్ బ్రిటన్ చెందిన ఆలివర్ క్రాఫోర్డ్ ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ విజేత ఎవరంటే సిద్ధాంత్ భాంతియా మరియు అలెగ్జాండర్ డౌన్సీ. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 6th ఎడిషన్. సరే ఫ్రెండ్స్, కుదిరితే వీడియోని మళ్ళీ రివ్యూ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.